నవ్వితే ఆనందపడతాడు, ఆమె ఏడిస్తే మనసు కలత చెందుతుంది. కానీ అదే తండ్రి ఒకరోజు తన కూతురి ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తే ఆ సంఘటనను విన్న ప్రతి ఒక్కరికి షాక్ కలుగుతుంది. కన్న తండ్రే కాలయముడయ్యాడు. లవ్ మ్యారేజ్ చేసుకుందని ఇంటికి తీసుకెళ్లి మరి కొన్నిసార్లు మనం వింటున్న కొన్ని సంఘటనలు మనసును కుదిపేస్తాయి. మనుషుల మధ్య ఉన్న బంధాలు ఎంత విలువైనవో మనందరికీ తెలుసు. ముఖ్యంగా తండ్రి కూతురు అనుబంధం గురించి మాట్లాడితే అది చాలా ప్రత్యేకమైనది. ఒక తండ్రి తన కూతురిని చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచుతాడు. ఆమె నవ్వితే ఆనందపడతాడు, ఆమె ఏడిస్తే మనసు కలత చెందుతుంది. కానీ అదే తండ్రి ఒకరోజు తన కూతురి ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తే ఆ సంఘటనను విన్న ప్రతి ఒక్కరికి షాక్ కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పబోయే ఈ ఘటన కూడా అలాంటిదే. ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో కన్న తండ్రే తన కూతురి ప్రాణాలు తీసిన దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లోని మాచర్లలో వెలుగులోకి వచ్చింది. మాచర్ల పట్టణంలోని యాదవ బజార్ ప్రాంతానికి చెందిన చంద్ర శ్రీను అనే వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు. వారిలో కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ వరకు చదివి ఆమె ఆ తర్వాత ఇంటిలోనే ఉండేది. సాధారణంగా ఉండే ఒక కుటుంబంలా వారి జీవితం కూడా నడుస్తూ వచ్చింది. కానీ కాలక్రమేణా చౌడేశ్వరి జీవితంలో ఒక మార్పు వచ్చింది. తమ ఇంటి సమీపంలో ఉండే జమలమడుగుకు చెందిన నాగరాజుతో ఆమె పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. చౌడేశ్వరి మరియు నాగరాజు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ పెద్దలు ఈ ప్రేమను అంగీకరించరు అని భావించారు. అందుకే ఒకరోజు ఇంటి నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఇద్దరు కలిసి ఇంటి నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు చెన్నైలో ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి ఆంధ్రప్రదేశ్కు వచ్చి నర్సరావుపేటలో ఒక స్నేహితుడి ఇంట్లో నివసించారు. ఇక మరోవైపు చౌడేశ్వరి ఇంటి నుంచి వెళ్లిపోవడం కుటుంబంలో పెద్ద కలకలం రేపింది. తండ్రి చంద్ర శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు కనిపించడం లేదని తెలియజేశాడు. రోజులు గడిచినా కూతురు ఆచూకు దొరకకపోవడంతో అతని ఆందోళన మరింత పెరిగింది. ఒక దశలో అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. మాచర్ల పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆత్మహత్య యత్నం కూడా చేశాడు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ ఘటనతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. గురజాల డీఎస్పీ రంగంలోకి దిగారు. చౌడేశ్వరి ఆచూకీ కనుగొంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆ రోజు చంద్ర శ్రీను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత పోలీసులు చౌడేశ్వరి మరియు నాగరాజును గుర్తించారు. వారిని మాచర్ల పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఇరు వర్గాల పెద్దలను పిలిపించి మాట్లాడించారు. పోలీసులు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. చౌడేశ్వరి మరియు నాగరాజు ఇద్దరు మేజర్లు కావడంతో చట్టపరంగా వారిని విడదీయలేమని స్పష్టం చేశారు. అయినప్పటికీ కుటుంబాల మధ్య వివాదం ఉండటంతో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఆ సమయంలో చౌడేశ్వరి స్పష్టంగా ఒక మాట చెప్పింది. తాను నాగరాజుతోనే ఉంటానని చెప్పింది. అయితే పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం చౌడేశ్వరి తన తండ్రి చంద్ర శ్రీను వెంట ఇంటికి వెళ్ళింది. ఇక్కడే కథలో అసలు మలుపు వచ్చింది. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత రెండో రోజు ఒక విషాద వార్త బయటపడింది. చౌడేశ్వరి ఉరివేసుకుని చనిపోయిందని కుటుంబ సభ్యులు మరియు స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఈ వార్త విన్న వారంతా షాక్ కు గురయ్యారు. ప్రేమ వివాహం కారణంగా మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుందేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని పంపించారు. అక్కడ వచ్చిన నివేదిక మొత్తం కథను తలకిందులు చేసింది. చౌడేశ్వరి ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె ముందుగా గొంతు నులిమి చంపారని వెల్లడైంది. ఆమె ఇంకా ప్రాణాలతో ఉండగానే తర్వాత ఉరివేసినట్లు కూడా నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. అనుమానం తండ్రి చంద్ర శ్రీనుపై పడింది. విచారణలో నిజం బయటపడింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతోనే చంద్ర శ్రీను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముందుగా కూతురిని గొంతు నులిమి చంపి తర్వాత ఆత్మహత్యలా కనిపించేలా ఉరివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్న తండ్రే ఇలా చేయడం ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచిన కూతురిని కేవలం ఒక పెళ్లి కారణంగా ఇలా చంపేయడం అమానుషమని అందరూ అంటున్నారు.
ఈ ఘటన మరోసారి మన సమాజంలో ఉన్న కొన్ని కఠినమైన ఆలోచనలు గుర్తు చేస్తుంది. ప్రేమ వివాహాల విషయంలో ఇంకా చాలా మంది కుటుంబాలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కానీ చివరకు బాధపడేది కుటుంబమే, ప్రాణాలు కోల్పోయేది నిర్దోషులే. మాచర్లలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు చంద్రశ్రీను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.